గురుకుల విద్యా వ్యవస్థ అత్యంత నిరాదరణకు గురవుతున్న పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆనవాళ్లను తీసే కార్యక్రమంలో బిజీగా ఉంటూ విద్యార్థుల పట్ల, పేద కుటుంబాల పట్ల, లక్షలాది మంది పేద తల్లిదండ్రుల పట్ల నిర్దయగా వ్యవహరిస్తున్నారు. నిజానికి ఈరోజు పాఠశాలల్లో, తరగతి గదుల్లో చక్కగా చదువుకొని తమ భవిష్యత్తుకు మంచి సోపానాలు నిర్మించుకోవాల్సిన విద్యార్థులు ఈరోజు మరి టాయిలెట్లు కడగడం దాంట్లో బిజీగా ఉన్నారు, లేకపోతే వంటశాలల్లో వంటలు చేయడంలో బిజీగా ఉన్నారు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా బడికి పోయే పిల్లలు వంటగదుల్లో ఉంటే మీరు ఒప్పుకుంటారా? మీ ఇళ్లలో మీ విభజించుకొని పుట్టిన బిడ్డలు ఎవరైనా మీ ఇళ్లలో తరగతి గదికి పోవాల్సిన బిడ్డలు వంటగదిలో వంటలు చేస్తుంటే మీరు ఒప్పుకుంటారా? ఈ పిల్లలకు ప్రమాదం జరిగితే ఎవరు చూస్తారు? ఇంత ఒకవైపు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని ఆర్టికల్ 21 జీవించే హక్కు కోసం నేను పోరాటం చేస్తున్నానని మరి జబ్బచరుచుకొని దేశం అంతా తిరుగుతూ ఉన్నాడు. మీరేమో మరోవైపు అదే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి, మీరేమో ఇక్కడ జీవించే హక్కును హరించి వేస్తున్నారు. ఇలా 90 మంది పిల్లలు చనిపోయారు. వాళ్ళకు కూడా మీలాగా ఒక ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది, వాళ్ళకు కూడా మాలాగా ఒక ఆఫీసర్ అయ్యే అవకాశం ఉండే, వాళ్ళకు కూడా ఒక సినిమా యాక్టర్ అయ్యే అవకాశం ఉండే, డాక్టర్ అయ్యే అవకాశం ఉండే. వాళ్ళందరి కళలన్నీ కూడా మన కళ్ళ ముందరనే సంతలైపోతుంది, నాశనం అయిపోతూ ఉన్నాయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ పరిస్థితి లేకుండే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా అద్భుతంగా వ్యవస్థ నడిచింది, ఆటో పైలట్ బోర్డులో నడిచింది. లక్షలాది మంది విద్యార్థులు తన జీవితాలను గొప్పగా మార్చుకున్నారు. డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, సినిమా యాక్టర్లు అయ్యారు, నావల్ ఆఫీసర్లు అయ్యారు, ఎయిర్ ఫోర్స్లో పైలట్లు అయ్యారు, అదేవిధంగా కాంట్రాక్టర్లు అయ్యారు. ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. మరి పరకాలలో ఒక అమ్మాయి చనిపోయింది, వారం రోజుల్లోనే 3 పిల్లలు చనిపోయారు. కనీసం వాళ్ళ వైద్య ఖర్చుల కోసం కూడా స్కూళ్ళకు డబ్బులు రిలీజ్ చేయలేని పరిస్థితి, వాళ్ళ తల్లిదండ్రులకు ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి. మరి ఏ విధంగా బతుకుతుంది ఈ సమాజం? అసలే పేదరికంలో ఉన్నారు వాళ్ళు. ఏ విధంగా బతుకుతుంది? ఇవాళ ఢిల్లీ యూనివర్సిటీకి పంపిస్తలేరు, మీరు అజింపియన్ యూనివర్సిటీకి పంపిస్తలేరు, అదేవిధంగా క్రియా యూనివర్సిటీకి పంపిస్తలేరు. దేశంలో ఐజర్, నైసర్, నైపర్ ఇట్లాంటి గొప్ప గొప్ప ఇన్స్టిట్యూట్స్కి ఇంతకుముందు కేసీఆర్ గారు ప్రత్యేక రైళ్లు వేసి పంపించిండ్రు ఈ పేద పిల్లలను. ఎర్ర బస్సు ఎక్కలేని వాళ్ళను ఎయిర్ బస్సు విమానం ఎక్కించిండ్రు కేసీఆర్ గారు. మీరేమో అద్భుతంగా సన్మాన సభలు జరగాల్సిన చోట మీ హయాంలో సంతాప సభలు జరుగుతున్నాయి. ఇవాళ మెడల్స్ ఉండాల్సిన బిడ్డలు, మెడల్స్ బంగారమో, కాంస్యమో, రజతమో పెట్టుకోవాల్సిన బిడ్డలు ఇవాళ ఉరితాడు పెట్టుకుంటున్నారు. ఆలోచించండి. అందిస్తున్నారు, లాగిస్తలేరు. బూట్లు ఉండాల్సిన బిడ్డలు అరికాలలో ముళ్ళు గుచ్చుతున్నా కూడా గ్రౌండ్లలో పరిగెడుతున్నారు. ఏం దగ్గర డబ్బులు లేవా? మానసిక కౌన్సిలర్లు నియమించమని చెప్పి ఎప్పటి నుంచో బతుకుంటున్నాం. తిప్పి కొడితే సంవత్సరానికి 2,60,00,000 అవుతాయి. అది కూడా డబ్బు లేదా రేవంత్ రెడ్డి గారి దగ్గర? అందాల పోటీలకు 200 కోట్లు వస్తాయి. ఈ కౌన్సిలర్ నియమించడానికి 2,60,00,000 రావా రేవంత్ రెడ్డికి? ఆరోగ్య కమాండ్ సెంటర్ కోసం డబ్బులు రావా రేవంత్ రెడ్డికి? నాకు అర్థం కాదు. సో రేవంత్ రెడ్డి గారు చాలా నిర్దయగా వ్యవహరిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి తన సొంత దందాలకే ప్రాముఖ్యత ఇస్తున్నాడు. విద్యాశాఖను ఇప్పటికైనా కూడా వేరే వాళ్ళకి ఇవ్వండి, లేకపోతే మీరందరూ కూడా సామూహికంగా గద్దె దిగండి. మీకు సంక్షేమం చేత కాదు, పరిపాలన చేత కాదు, రైతులకు కనీసం యూరియా టైంకి ఇవ్వడం చేత కాదు. అంటే మరి ఏమి చేతనైతే యూనిఫామ్ ఇవ్వడం చేత కాదు. అంగిచ్చి లాగివ్వని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే. అర్జెంటుగా మీరు గద్దె దిగాలి. ఇలా విద్యార్థులు అంటున్నారు మాకు పాఠ్యపుస్తకాలు ఇచ్చిండ్రు, నోటు పుస్తకాలు ఇవ్వలేదు అంటున్నారు. ఇదేం న్యాయం? పాఠ్యపుస్తకాలు ఇచ్చి నోటు పుస్తకాలు అయితే ఎట్లా రాసుకుంటారు పిల్లలు? మరి కార్పొరేట్ స్కూళ్ళలో అట్లా ఇస్తే ఊరుకుంటారా? ఇక్కడ తల్లిదండ్రులు నోరు లేనోళ్ళు మీరు ఏం చేసినా నడుస్తుంది. మీ 6 కిలోల బియ్యానికో, లేకపోతే మరి 200 యూనిట్ల ఉచిత కరెంటుకో, లేకపోతే మీరు ఇచ్చే తాయిలాలకు ఆశపడి నోరు మూసుకొని కూర్చుంటారనే మీరు ఈ పిల్లల పట్ల ఇంత నిర్దయగా వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ పోవాలని ఇలా మరి పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి గారి నాయకత్వంలో ఇలా బ్రహ్మాండమైన నిరసన కార్యక్రమం ఈరోజు జరిగింది. ఇలా జీవించే హక్కు కోసం జరుగుతున్న ఈ పోరాటం ఆగదు. చివరి క్షణం వరకు కూడా మా హక్కులు రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం, సమన్యాయం మాకు వచ్చేంత దాకా, సభ్రతత్వం వచ్చేదాకా మేము ఈ పోరాటం ఆపము. తప్పకుండా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి పాలన వస్తుంది. ఆ పాలనలో మరొకసారి ఈ విద్యా వ్యవస్థ స్వర్ణయుగం చూడాలని చెప్పేసి స్పందించే గుండె ఉన్నాడు ఎవడన్నా, మెదడున్నోడు ఎవడన్నా కూడా ఈ ఫాల్తు మాటలు, అదేవిధంగా ఈ బాధ్యత రాహిత్యమైన మాటలు మాట్లాడారు. ఇవాళ కూడా ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా. మరి ఇవాళ మేము పోరాటం చేస్తున్నామని చెప్పేసి
మేము ఇలా తెలంగాణ ప్రజలకు విషం పెడుతున్నాడు ప్రవీణ్ కుమార్, విద్యార్థులకు కావాలని ఆయన్నే విషయం పెడుతున్నాడు, 500 కోట్లు తిన్నాడు, అవి తిన్నాడు ఇవి తిన్నాడు అంటే నేను ఇలా అడుగుతున్నా. నీ దగ్గర 1,00,000 మంది పోలీసులు ఉన్నారు రేవంత్ రెడ్డి, నువ్వే ముఖ్యమంత్రి, నువ్వే శాంతి భద్రతలకు ఓవరాల్ ఇన్ఛార్జ్ నువ్వే, అదేవిధంగా హోంమంత్రి మీరే, మీ కింద 1,00,000 మంది పోలీసులు ఉన్నారు, వాళ్ళందరినీ మా ఇంటికి పంపి కదా, మా ఇంటి ముందర మొత్తం కూడా 1,00,000 సీసీటీవీ కెమెరాలు పెట్టు, నా సెల్ ఫోన్ నీకే ఇస్తా, మొత్తం చూడు. మరి చివరికి ఎవరు విషయం పెట్టిండో తెలుసు, తేల్చకపోతే నువ్వు గతే దిగు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. కేసీఆర్ గారి పాలనలో లక్షలాది మందిని ఈ సరిహద్దులు దాటించి చాలా గొప్పగా తయారు చేసిన చరిత్ర కేసీఆర్ గారికి ఉన్నది. ఇలా నీకు ఏం చేతగాక ఇలా చివరికి విద్యార్థులకు ఎట్లా న్యాయం చేయాలో తెలియక ఇలా ప్రవీణ్ కుమార్ మీద అక్కసుగా వెళ్ళగలుగుతున్నాడు రేవంత్ రెడ్డి. ఎక్కువ నిజంగా మరి నేను అట్లా విషాహారం పెట్టడం అయితే ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి నాకు టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్ట్ ఎందుకు ఆఫర్ చేసి, ఇదే నేను 500 కోట్లు తింటుంటే ఇదే ముఖ్యమంత్రి అని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఎందుకు రమ్మన్నాడు? ఆయన సభలో చెప్పాడుగా, నేనే అడిగినాను. మరి ఆ రోజు నేను ఇట్లా నేను తెలియదా? ఎంత కూడా ఏంటంటే చేతగాని మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. గాంధీ భవన్లో రోజు గాంధీ తాత బొమ్మ సాక్షిగా అబద్ధాలు మాట్లాడుతున్నారు. వీళ్ళకు ఏ మాత్రం కూడా పరిపాలించే అర్హత లేదు. ఈ ప్రభుత్వ పరిస్థితి చూస్తే అగమ్య గోచరంగా ఉంది. ఒకటిది ఒకటదని చెప్పే పరిస్థితి లేదు. అసలు వాళ్ళు ప్రభుత్వం నడుపుతున్నారా ఇంకేం చేస్తున్నారో అర్థం కాలేదు. 2 సంవత్సరాలైనా ప్రభుత్వం పైన పట్టు రాలే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు. ఏమున్నా ఏం మాట్లాడతాడో ఓసారి మధ్య తప్పి మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. స్టేజ్ మీద ఎవరు కూర్చున్నారో తెలియదు ఆయన. అంటే అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆయన శాఖలో ఉన్నటువంటి విద్యాశాఖను ఆయన చేతిలో పెట్టుకొని కనీసం విద్యాశాఖ పైన ఒక్కసారి కానీ 2 సార్లు కానీ ఇప్పటివరకు రివ్యూ తీసుకున్నట్టు. అసలు రెసిడెన్షియల్ స్కూల్ ఎందుకు ఈ పరిస్థితి వస్తున్నాయి? అంతకుముందు కామ్ గోయింగ్ నడిచేది. రెసిడెన్షియల్ స్కూల్లో ఒక వార్త కూడా రాకపోయేది. మరి రోజు ఇదే వార్తలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మరి అనారోగ్యానికి గురి కావడం, మరి చనిపోయే పిల్లలు ఎక్కువ అవడం. ఇప్పటి వరకు 100 మంది పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్లో చనిపోతున్నారంటే మరి అర్థం చేసుకోలేని పరిస్థితి. కనీసం దాని గురించి విచారించే పరిస్థితి కూడా ఈ ముఖ్యమంత్రి గారికి లేదు. మరి ఏదైతే మా పరకాల్లో మొన్న చనిపోయిన ఆ అమ్మాయి కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు. మరి ఎందుకు ఉరేసుకోవాల్సిన పరిస్థితి స్కూల్లో వస్తుంది? ఒక స్కూల్లో ఉరి వేసుకొని చనిపోయే పరిస్థితి. సరే పోనీ ఫుడ్ పాయిజన్ అయింది, ఇంకేదైనా పాము కుట్టింది, ఇంకేదైనా జరిగిందంటే ఒక రకంగా ఆలోచించు. ఇంకా చిన్న పిల్ల టీనేజ్ అమ్మాయి 14 సంవత్సరాల అమ్మాయి ఉరి వేసుకుందంటే కనీసం దాని మీద విచారణ లేదు. కలెక్టర్ గారికి మేము కూడా ఫోన్ చేసి మాట్లాడితే ఆమె కూడా రాదు. కనీసం దానిపైన విద్యాశాఖ డిఈఓనో మరి ఆర్జెడ్నో వచ్చి విచారించే పరిస్థితి లేదు. దానిపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. ఈరోజు మరి ఆనాడు మా టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అప్పటి ముఖ్యమంత్రి వర్యులు మరి కేసీఆర్ గారు రెసిడెన్షియల్ స్కూల్ను పట్టుత్వం పెంచాలి, వాటి ముఖ్యంగా వాళ్ళు చదువుకునే పిల్లలు బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకుంటారు కాబట్టి వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ అందియాలని అప్పుడు మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి అధికారిని పెట్టి ఈయనకైతే పేద బడుగు బలహీన వర్గాల పరిస్థితి అర్థమవుతుంది, ఈయనైతేనే చేయగలడు సమర్థుడు అని చెప్పి మరి వీరి సలహాలు వారి సలహాలు తీసుకొని బ్రహ్మాండంగా ఎడ్యుకేషన్ ముందుకు తీసుకపోతే ఈరోజు నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చింది. హాస్టల్లో మేము ఉండలేము అనే పరిస్థితి పిల్లలు వచ్చినట్టే ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా, ఇప్పటికైనా వీటిని చక్కదిద్దకపోతే ఇక రేపటి నుంచి జిల్లాల వారీగా ఉద్యమాలు ఉంటాయి, మరి స్కూళ్ళలో అనేక రకాల మరి ఉద్యమాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. మరి ముఖ్యంగా